హలో ఫ్రెండ్స్, నేను మను మాట్లాడుతున్నాను. మను టెక్ ఛానల్ నుంచి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మన ఛానల్ పేరు మను టెక్ ఛానల్. పాడ్కాస్ట్ గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒక్కొక్కటి కూడా పాడ్కాస్ట్ లేదు. సో నేను కూడా ఒక పాడ్కాస్ట్ మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇదంతా ఓకే. బయటికి ఒక 10 నిమిషాలు పోయొచ్చానండి. పోతే ఈ మూత ఏంటంటే అటు సౌండ్ ఇటు సౌండ్, అది ఇది హారన్లు, బైకులు, అదేనండి సిటీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. సో జస్ట్ 2 minutes నేను అలా బయటికి పోయేస్తే 5 నిమిషాలు పట్టే డిస్టెన్స్ ½ an hour పడుతూ ఉంది. ఇదేం సిటీ లైఫ్ అండి. అఫ్కోర్స్ ఉద్యోగాలు కావాలా, డబ్బులు కావాలా, జీవనం సాగాలి అంటే సిటీలో ఉండాల్సిందే అనుకోండి. బట్ ఎంత చెప్పుకున్నా సరే మన ఊర్లు పల్లెటూళ్ళ కంటే సిటీ కొంచెం ఘోరంగానే ఉందని చెప్పాలి. అది ఏ విషయమని తీసుకోండి, 1-2 విషయాలు పక్కన పెడితే మిగతా విషయాల్లో అసలు కంపేరబులే కాదు. బట్ స్టిల్ మనకి ఇన్ని మాటలన్నా సిటీలో ఉండాల్సి వస్తూ ఉంది. తప్పదు, మరి ఏం చేస్తాం, లైఫ్ జీవనం సాగించాలి కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ సిటీ ఆ సిటీ అని కాదులేండి, ఏ సిటీ అయినా అలాగే తయారైంది. ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే జనాభా ఎక్కువ, ఏం చేస్తాం. సో మనం కొన్ని తప్పించుకోలేం. బట్ మనం అనుకుంటున్నాం, కానీ పల్లెటూర్లలో ఊర్లలో కూడా అంత తక్కువ ట్రాఫిక్ ఏం లేదు ఈ మధ్య. నేను మా ఊరికి పోయినప్పుడు చూశాను, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఎప్పుడు లేనటువంటి సిగ్నల్స్ కూడా తయారయ్యాయి. సో దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే కొన్ని సంవత్సరాల్లో ఏమవుతుందంటే సిటీ కంటే మా ఊర్లే బాగున్నాయి, పల్లెటూర్లు బాగున్నాయి అని మనం ఏమన్నా మాట్లాడితే ఏమవుతుందంటే, సర్లే భలే చెప్పావు, ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు చూడిపోయి ఎక్కడ పోయినా ట్రాఫిక్ ఉంది, ఎక్కడ పోయినా కూడా ఇవే హారన్, ఇవే బైక్ మూతలు, కారు మూతలు, యాక్సిడెంట్లు ఇంకెక్కువ మాట్లాడితే. సో ఇంతకుముందు యాక్సిడెంట్లు లేవా అంటే ఉన్నాయి. చిన్న వెహికల్స్కి చిన్న యాక్సిడెంట్లు, పెద్ద వెహికల్స్కి పెద్ద యాక్సిడెంట్లు. ఇప్పుడు ఎడ్ల బండి నుంచి లేకపోతే సైకిల్ నుంచి కింద పడే దెబ్బకి, కారు గుద్దుకున్నప్పుడు పడే దెబ్బకి తేడా ఉంటుంది. సో సిటీలో ఎలా ఉందంటే కష్టమైపోతూ ఉంది. ట్రాఫిక్లో టైం సేవ్ చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఏం చేయాలి, ఇంకా పర్సనల్గా హెలికాప్టర్ పెట్టుకోవాలా లేకపోతే రెక్కలు కట్టుకోవాలా. ఇప్పుడు ఒకవేళ నేను రెక్కలు కట్టుకున్నా నన్ను చూసి ఈ టెక్నాలజీ ఏందిరా బాబు నాకు చెప్పని చెప్పేసి వాడు కూడా రెక్కలు కట్టుకుంటాడు. ఇంకా పైన కొట్టుకుంటాం, పైన కింద జరిగే యాక్సిడెంట్లు ఇప్పుడు పైనుంచి స్టార్ట్ అవుతాయి. ఇంతే జరిగేది ఫ్యూచర్లో. సో ఎనీవే, సో ఈ శబ్దాలు, మూతలు, ట్రాఫిక్లో మనకి విని కాస్తంత ఇంటికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్లే బెటర్ అనిపిస్తుంది. ఏదో వారానికి 1-2 రోజులు కష్టపడి ఆఫీస్కి పోయినా తర్వాత బాగా అనిపిస్తుంది. ఇంత చెప్పుకున్నా ఇంకో విషయం ఉందండి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బాధలు వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఉన్నాయి. ఇంట్లో పనులు, పిల్లలు, కుక్కలు అరవడము, పక్కింటి వాడు పిలవడము, పోస్ట్ మ్యాను, కొరియర్ వాడు, దాని తర్వాత ఎదురింటి కన్స్ట్రక్షను, ఒకటా 2, 3, 4, 5 ఇట్లా చెప్పుకుంటే వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి. ఓకే, సో ఈ మూతలు గీతలు అంటూ ఉంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. సో రోజు వీడియో తీసుకోవడము, ఎడిట్ చేయడము, దాని తర్వాత పోస్ట్ చేయడము, వ్యూస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా ఓకే, పర్వాలేదు అనుకోండి. బట్ కొంచెం బోర్గా కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకోసం పాడ్కాస్ట్ ఛానల్లో పాడ్కాస్ట్ లేకపోతే ఏం బాగుంటుంది అని మెల్లగా ఈరోజు ఏదో మీతో మాట్లాడే అవకాశం కోసం ఒక పద్ధతి తయారు చేసుకున్నాను. మీతో మాట్లాడటానికి అవకాశం నేనే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో దీన్ని కంటిన్యూ చేద్దామా? అదేవిధంగా దీంట్లో మనం డిఫరెంట్ టెక్నాలజీ గురించి, ఇన్ఫర్మేషన్ గురించి, అప్డేట్ల గురించి చెప్పుకునే దానికి దండిగా ఉన్నాయి. మనం వాటినన్నింటినీ కావాలంటే చెప్పుకోవచ్చు. ఓకే, సో మీతో మాట్లాడడానికి అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మంచి
మాటలతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.